తెలంగాణ ఆర్టీసీపై సంక్రాంతి భారం. ఈసారి ప్రత్యేక బస్సులను తగ్గించిన ఏపీ. గతేడాది 2000 బస్సులు, ఈసారి 2000 బస్సులు, ఈసారి 200 బస్సులకే పరిమితమైన ఏపీ ఆర్టీసీ. టీజీఎస్ ఆర్టీసీ నుంచి బస్సులను పెంచాలని ఏపీ సూచన. టీజీఎస్ ఆర్టీసీ 6431 ప్రత్యేక బస్సులు పండుగ రద్దీని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు. టికెట్ ధరలు 3-4 రేట్లు పెంచి వసూలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక పండుగ వచ్చిందంటే ఈ ట్రావెలర్స్ కావచ్చు, లేదంటే ఈ ప్రభుత్వానికి కావచ్చు, ఈ బస్సు ఏదైతే సంస్థలు ఉంటాయో ట్రావెలింగ్ సంస్థలు, వాటికి ఇది ఒక మంచి అవకాశం. ఎట్లనన్నా జేబు నింపుకోవాలి, ఎట్లనన్నా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే హైదరాబాద్ నగరం సగం ఖాళీ అవుతుంది. ఇక్కడ నివాసం ఉండే ఆంధ్రప్రదేశ్కు చెందిన వారంతా పండుగకు ఏపీ బాట పట్టడం, తెలంగాణకు చెందిన వారు సొంతూర్లకు వెళ్ళడమే ఇందుకు కారణం. దీనికి అనుగుణంగా రెండు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలు ప్రతిసారి పెద్ద సంఖ్యలో స్పెషల్ బస్సులను నడుపుతుంటాయి. అయితే ఈసారి సంక్రాంతి ఏపీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు సంఖ్యను తగ్గించింది. దీంతో తెలంగాణ ఆర్టీసీపై అదనపు బస్సుల భారం పడనుంది. అదే సమయంలో సంస్థకు అదనపు ఆదాయం కూడా సమకూర్చనుంది. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలో స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. మరి హైదరాబాద్ నుండి ఆంధ్రాకి వెళ్ళాలన్నా, లేదంటే ఆంధ్ర నుండి హైదరాబాద్కి రావాలన్నా ఇక్కడ ఒక చిన్న తిరకాసు ఏంటంటే, ఇక్కడ మహిళలకు ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం, అక్కడ మహిళలకు అక్కడ ఉచిత బస్సు ప్రయాణం. ఇక్కడ ఉంటున్నా అంటే ఏదైతే హైదరాబాద్లో స్టే చేస్తూ ఉన్నారో వాళ్ళకు తెలంగాణలో ఆధార్ కార్డు ఉంది, అలాగే ఆంధ్రాలో ఆధార్ కార్డు ఉంది. ఈ అంశాన్ని పక్కన పెడితే, ఒకవేళ ఆంధ్ర వాళ్ళు అక్కడనే ఆధార్ కార్డు ఉంది, అక్కడనే వాళ్ళు స్థానికంగా ఉన్నారు, ఇక్కడ కేవలం వ్యాపార విద్యనో వృత్తి విద్యనో ఇక్కడికి వచ్చారని చెప్పేసి అనుకుందాం. వాళ్ళు ఇక్కడ నుండి బస్సు ఎక్కినాక టికెట్ వాళ్ళ స్వగ్రామం దాకా పోతుందా, లేదని చెప్పేసి అంటే కేవలం ఆంధ్ర బార్డర్ దాకా వెళ్ళాక అక్కడ తెలంగాణ బస్సులలో అక్కడ ఉచిత ప్రయాణం ఏమైనా కల్పిస్తారా అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకని చెప్పేసి అంటే మహిళలకు ఉచిత బస్సు అని చెప్పేసి అన్నారు. సరే, ఇక్కడ నుండి తెలంగాణ బార్డర్ వరకు పేమెంట్ ఇచ్చేసి అక్కడ వరకు టికెట్ తీసుకుంటారు అనుకోవచ్చు. ఆ తర్వాత లోపలికి ఎంటర్ అయినాక ఏంది పరిస్థితి? ఉచితం ఉండబోతా ఉందా, లేదంటే వాళ్ళకు ఇక్కడ నుండి అక్కడ వరకు టికెట్ కొనసాగింపు ఉంటుందా? తెలంగాణ అంటే వాళ్ళ ఉచితాన్ని తెలంగాణ బస్సులు పాటించబోతా ఉన్నాయా లేదా అని చెప్పేసి కొంత ప్రశ్నార్థకంగా మారింది. దానిపైన కూడా కొంత క్లారిటీ ఇస్తే ఇంకా బాగుంటుంది.